ఏం ఏం చేస్తుంటావు? వ్యవసాయం పని, గడి పని. వ్యవసాయం పని చేస్తా ఉంటావా? ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకేం లేదు. నీకేం లేదు. వస్తుందా కౌలు రైతు? ఏం లేదు మాకు. ఏమైనా కౌలు చేస్తావా? కౌలు చేసేది ఇడిచిపెట్టేసినాం. ఎందుకు? పట్టదారులకే పోతుంది ఆ. అని ఇడిచిపెట్టినాం. మీ కౌలు 12,000 ఇస్తా అన్నాడు కదా? 12,000 ఒక రూపాయి కూడా లేదు. భూములో లేని వాళ్ళు కూడా ఇస్తాడు, ఆ. అది కూడా లేదు. ఆ. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక? ఏం పల్పన మంచిగా అనిపిస్తలేదు. ఆ? ఏం మంచిగా అనిపిస్తలేదు. ఎందుకు అట్లా? ఎందుకంటే చూస్తేనే తెలిసిపోతుంది. ఆ. ఏడాదిని అర్థం ఉంది. ఏడాది 5 ఏళ్ల వరకు ఉన్నది పోతుంది, ఉంచుకుంది పోతుంది. ఎందుకట్లా? మంచి పద్ధతులు లేవు. ఉమ్. ఇస్తానాలకు ఇండ్లు లేవు. ఉమ్. మొత్తం రాసుకపోతురు గానీ ఈ ఎవరికో ఉన్నోనికి ఇస్తున్నారు. అవి కూడా ఏంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందిరా మిల్లు స్టార్ట్ చేస్తాను అంటారు. ఆల్రెడీ లేనే లేదు. మా బిడ్డ వికలాంగ్ అయినా చూపెట్టాలిగా. ఆమె కూడా ఏది లేదు. పెంచిన 6,000 చేసిరా వికలాంగుల 4,000 వస్తుంది. అదే 6,000 చేయలేనా? మరి కేసీఆర్ చేసింది అంతేనా? మరి నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి ఏమంటుండంటే నేను చెప్పిన మాట 100% చేస్తా, అన్ని చేసి చూపెడతాను అంటాడు. మాటలు అవి బురుగుల మాటలు. ఎవడు కూడా వేయడు, ఆడోళ్ళు కూడా వేయరు ఈసారి. ఎందుకు? వాళ్ళకి నచ్చలేదు. వికలాంగులు కూడా మొత్తం వేయరు. వాళ్ళకు ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి ఇళ్ళ. మహిళా ప్రభుత్వం అంట కదా, మహిళలు లేరు అంటారు. మహిళలు ఎందుకు వేయలే? మహిళలు వేసే గ్రూప్ సంఘాలు వేసే మోసం చేసినాయి. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పద్ధతులు ఉన్నాయి. గ్రూపులకి ఇచ్చిండు, అన్ని పనులు చేసిండు. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎట్లా నడుస్తున్నాయి? ఇక నడుస్తున్నాయి అంటే ఆడోళ్ళకనే వేసిండు, కానీ అది మొగోళ్ళకు కూడా సీట్లు దొరకకుండా మొత్తం వాళ్ళదే అవుతుంది రాజ్యం. తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదా అని ఇంట్లో ఏది లేదు. ఇది గ్యాస్ కు ఒక్క 40 రూపాయలు కూడా పడతలేదు. అదే 1,000 రూపాయలు గ్యాస్. 1000 1,000 రూపాయలు 500కి ఇస్తారట. ఇక్కడ వస్తే నరికి చంపుతారు.